భీమడోలు మండలంలో శని ఆదివారాల్లో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహించారు. 2 రోజుల పాటు మండలంలోని పోలింగ్ బూతులు, సచివాలయాల వద్ద బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉండి అర్హులైన కొత్త ఓటర్లు నమోదు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు, చిరునామా సవరణలు, ఇతర ఎన్నికల సంబంధిత సేవలను అందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రత్యేక ఓటర్ల నమోదు కేంద్రాలను పరిశీలించారు. బిఎల్ఓలు నిర్వహిస్తున్న నమోదు ప్రక్రియను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఓటు హక్కు కలిగి ఉండి ఇప్పటి వరకు నమోదు కాని యువత తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలని తెలిపారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న అర్హులైన ఓటర్లకు అధికారులు రసీదులను అందజేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈవేళ శనివారం, ఆదివారం ఈ 2 రోజులు కూడా ఎవరైతే మరి ఇంతకుముందు సరళ ఓట్ల ప్రక్రియ పూర్తయ్యి కొంతమందికి నోటీసులు ఇచ్చి కొంతమంది ఓట్లు లేకుండా ఇంకెవరైనా ఉండేటట్టయితే అటువంటి ఓట్లు లేని వాళ్ళందరూ కూడా ఈవేళ రేపు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ బూత్లో ఉన్నటువంటి బిఎల్ఓల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ ఎవరైనా అసెస్ చేసి రాకపోయినా మీ బిఎల్ఓల దగ్గరికి వెళ్ళి మా ఓటు లేదు, మేము అర్హులమే అని చెప్పి మీరు ఒక రిక్వెస్ట్ ఈవేళ ఇస్తే మళ్ళీ దాన్ని పరిశీలించి వెంటనే మీకు ఓటు ఇచ్చే హక్కు మరి ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ మనకి ఇచ్చింది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క హక్కుని మనం అందరూ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగి ఉండాలనేటువంటి ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అటువంటి మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన గ్రామంలో కానీ ఎవరైనా ఇంకా ప్రక్రియలో ఓట్లు నమోదు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవేళ రేపు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి బిఎల్ఓలను సంప్రదించి వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే పంచాయతీ ఆఫీస్కో లేకపోతే సచివాలయానికి వెళ్ళి మీ యొక్క వివరాలు ఇచ్చి ఓటు హక్కు లేని వాళ్ళు కూడా తిరిగి ఓటు హక్కు పొందేలాగా మీరు అందరూ కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి మీడియా సోదరుల ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.